మీరు ఫోన్ ఎక్కువ వాడుతున్నారా? ఖచ్చితంగా ఈ అధ్యయనం అయితే మీకోసమే. అంటే ఇటువంటి వాళ్ళు దాదాపుగా ప్రస్తుతం మన సమాజంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో 90% పైగానే ఉన్నారు. అందుకే ఈ అధ్యయనం చేశారు. వీళ్ళకి నిద్రలేమి అనే ఒక రోగం ఉంటుంది. అది ఏంటి? చాలామంది అమ్మో నాకు నిద్ర పట్టట్లేదు రాత్రులు, త్వరగా నిద్రపోలేకపోతున్నాను, త్వరగా నిద్రపోలేకపోతే త్వరగా లేవలేకపోతున్నాను, ఏంటో అర్థం కాదు అని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ నిద్రలేమి అనే సమస్య వచ్చింది. దానికి కారణం మీ చేతిలో ఉన్న ఫోన్ చలవే అంటూ తాజాగా ఒక అధ్యయనం అయితే తేల్చిపడేసింది. రాత్రి వేళ గంట స్క్రీన్ చూస్తే నిద్రలేమి ప్రమాదం 59% పెరుగుద్దట. దీనివల్ల 24 నిమిషాలు తగ్గుతున్న నిద్ర నార్వే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైన అంశాలు చూసుకుంటే ఫోన్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. ఆ స్క్రీనింగ్, సెల్ ఫోన్ స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో అది నిద్రలేమికి కారణమవుతోంది. రాత్రివేళ సెల్ ఫోన్లో ఫేస్బుక్, లేదంటే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఎక్స్ ఇలాంటి కొన్ని సోషల్ మీడియా యాప్లు, అలాగే సినిమాలు చూడడం నిద్ర సమయాన్ని మింగేస్తున్నాయి. 5 నిమిషాలు సెల్ ఫోన్తో కాలక్షేపం చేద్దామని మొదలుపెట్టి అరగంట, గంట, లేదంటే 2 గంటలు ఎంతసేపు చూస్తున్నా నిద్ర పట్టదు. ఈ సమస్య ప్రస్తుతం ఎందరినో వేధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నిద్ర సమయంలో సెల్ ఫోన్ వినియోగమే అనేది ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని ఇటీవల నార్వే శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు. నిద్ర సమయంలో గంటసేపు స్క్రీన్ చూడడం వల్ల నిద్రలేమి ప్రమాదం 50% పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంటసేపు స్క్రీన్ చూస్తూ గడపడం వల్ల నిద్ర సమయం సైతం 24 నిమిషాలు తగ్గుతోంది అని కూడా చెప్పుకొచ్చారు. ఇందులో ప్రధానంగా మొబైలు, ల్యాప్టాప్, అలాగే ఇతర డిజిటల్ స్క్రీన్స్ నుంచి వెలువడే బ్లూరేస్ నిద్రకు తోడ్పడే మెలటోనిన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆ హార్మోన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలా స్క్రీన్ చూస్తూ ఉండడం హార్మోన్ ఉత్పత్తి ఆలస్యమై మేల్కొనే సమయం పెరిగి నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది అనేది. నిద్రకు ఉపక్రమించడానికి ముందే 30 నిమిషాల పాటు సామాజిక మాధ్యమాలను చూసే వయోజనులు నిద్రలో కలత, అలాగే అంతరాయం వంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది గతంలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు గుర్తించారు. నిద్రలేమి సమస్యలు 1.62 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఇది ఆరోగ్యం పైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భావోద్వేగాల నియంత్రణ, జ్ఞాపక శక్తి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు దీర్ఘకాలంలో తలెత్తుతాయి అనేది కూడా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అధ్యయనం అంటే 45,000 మంది మీద చేశారట. నిద్రలేమి సమస్యపై అధ్యయనంలో భాగంగా నార్వే శాస్త్రవేత్తలు 45,000 మంది విద్యార్థులపై పరిశోధన చేపట్టారు. వీరి వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంది. వీరిని 3 విభాగాలుగా విభజించి అధ్యయనం చేశారు. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూస్తుండటంతో నిద్రపోయే సమయం తగ్గడం, పేలవమైన నిద్ర వంటి సమస్యలు తలెత్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా స్క్రీన్ వాడకం నిద్ర అంతరాయంలో కీలక కారణం అని కూడా సూచించారు. చాలామందికి ఉంది ఈ సమస్య. ఒక రకంగా ఇది జబ్బో, జాడ్యమో, రోగమో ఏదైనా అనివ్వండి, రాత్రిపూట వీళ్ళు చెప్పినట్టు నిద్రపోయే ముందు 1 గంట ముందు ఫోన్ అనేది పక్కన పెట్టేస్తే ఒక రకంగా, ఇప్పుడు చాలామంది అంటారు అబ్బో అలారం పెట్టుకున్నాను, అలారం పెట్టుకోవడానికి అలారాలు ఉన్నాయి అమ్మాయి కొనుక్కోండి, మహా అయితే 200-300 పెడితే వస్తుంది, ఒక బ్యాటరీ వేసుకుంటే సరిపోద్ది. దానికోసం ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్ పక్కన పెట్టుకుంటే ఈ లోపల టింగ్ అని ఏదో మెసేజ్ వస్తుంది. ఒక మెసేజ్ చూడడానికి వెళ్తాం, ఆ పక్కన ఏదో కనిపిస్తూ ఉంటుంది, అలా షార్ట్స్లోకో వీడియోస్లోకి వెళ్ళిపోతాం, ఇంకా చూస్తూనే ఉంటాం, గడియారం ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. దయచేసి ఆల్రెడీ మొన్న కూడా ఒక అధ్యయనం చెప్పింది బెడ్రూమ్లోకి ఫోన్ అనేది అలౌ చేయొద్దు అనేది. ఫోన్ ఎప్పుడైతే బెడ్రూమ్లోకి అలౌ చేయకుండా బయట పెట్టామో ఇలాంటి సమస్యల నుంచి బయటపడతాం, ఇలాంటి రుగ్మతల బారిన పడకుండా ఉంటాం, ఆరోగ్యం కూడా బాగుంటుంది.